మీరు వినే ఉంటారు నాకు తెలిసి. రష్మిక మందన్న మొన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మగవాడికి కూడా పీరియడ్స్ వస్తే బాగుండు, మగవాడికి కూడా పీరియడ్స్ వస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది, యాక్చువల్గా రావాలి అని కొన్ని మాటలు మాట్లాడింది. విన్నానండి. ఎస్, దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? అభిప్రాయం అంటే అంత అన్మెచ్యూర్డ్ మైండ్గా మాట్లాడింది అని నవ్వుకోవాలనిపించింది నాకు. అంటే నవ్వు వచ్చింది బేసిక్గా చూసినప్పుడు. ఎందుకు అంటే దేవుడి సృష్టిలో ఆడవాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ పెట్టాడో మగవాడికి కూడా అన్ని ప్రాబ్లమ్స్ పెట్టాడు. కాకపోతే మగవాడు ఏ రోజు కూడా నాకు ఈ ఫిజికల్ ప్రాబ్లం ఉంది, ఏజ్ వైజ్ నా బాడీలో ఈ చేంజెస్ వచ్చేస్తుందని ఏ రోజు కూర్చుని యాడ్. ఏ ఆడపిల్ల కూడా ఇంట్లో తన తండ్రి కానీ అన్న కానీ తమ్ముడు కానీ నా జెనెటిక్స్ దగ్గర ప్రాబ్లం వస్తుందని కానీ నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని కానీ ఇట్లా చెప్పుకుని ఏడ్చిన రోజులు నాకు తెలిసిన ఏ ఉమెన్ కూడా చూసి ఉండదు. బట్ ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ ఏజ్ వరకు విమెన్లో బయాలజికల్గా ఒక ఫంక్షనింగ్ పెట్టినప్పుడు ఒక సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత మెన్లో కూడా అదే ఫంక్షనింగ్ అంటే విమెన్లో పీరియడ్స్ అయితే ఒకటి ఉంటుంది, మెన్లో ప్రోస్టేట్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అదే మాట ఒక మగాడు వచ్చి మగవాడు పడే ప్రోస్టేట్ ప్రాబ్లం ఏంటో ఆడవాళ్ళు కూడా ఒకసారి ఫేస్ చేస్తే బాగుండు అని అంటే అది చాలా పిచ్చితనంగా మూర్ఖంగా ఉంటుంది. వై షుడ్ మెన్ నో హౌ పెయిన్ఫుల్ ఇట్ ఈజ్ అంటే అవసరం ఏంటి అంటున్నాను. వై షుడ్ మెన్ నో ది పెయిన్ ఆఫ్ ఎ ఉమెన్స్ పీరియడ్? మగవాడు దాన్ని ఏమైనా అరేంజ్ చేయగలుగుతాడా? అంటే సృష్టిలో ఏమైనా మార్చేయగలుగుతాడా? సరే, లేడీస్ పడే ఆ పెయిన్ని అర్థం చేసుకున్నాడు. వాట్ ఎ మెన్ కెన్ డూ ఫర్ దట్? ఆ అమ్మాయి అన్నది కదా. అంటే అంత అన్మెచ్యూర్డ్గా హాఫ్ బ్రెయిన్గా ఎట్లా మాట్లాడిందో నాకు అర్థం కాదు. ఈ మధ్య ఆ అమ్మాయినే కాదు చాలామంది మగవాళ్ళకి కూడా పీరియడ్ పెయిన్ తెలిస్తే బాగుంటుంది, అలా భరిస్తున్నాం అంటే అరే బాస్, వీ డిడ్ నాట్ క్రియేట్ దట్ పెయిన్. ఒక మెన్కి ఇఫ్ హీఈస్ అ డయాబెటిక్ అండి, ఇఫ్ ఈ క్రాసెస్ ది ఏజ్ ఆఫ్ 40-45 ఇయర్స్ జెనెటిక్స్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి మగాడు చెప్పుకుంటూ తిరిగితే చాలా చండాలంగా ఉంటుంది అది. వెన్ వీఆర్ టాకింగ్ ఎ సెన్సిబుల్ టాపిక్ విచ్ రిలేట్స్ టు ప్రైవేట్ పార్ట్స్ కొంచెం నోటు కంట్రోల్లో పెట్టుకొని ఏం మాట్లాడుతున్నాం, ఎవరి దగ్గర మాట్లాడుతున్నాం, సోషల్ మీడియాలో మాట్లాడుతున్నాం, దాని రీచ్ ఎంత ఉంటుందని కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇప్పుడే కాదండి, ఒక 1000 years పోయిన తర్వాత కూడా మగవాడు విమెన్లో ఉన్న మెన్స్ట్రువల్ పెయిన్కి ఏమీ చేయలేడు. బికాజ్ వీ బీయింగ్ మెన్ వీఆర్ నాట్ గాడ్స్. ఎగ్జాక్ట్లీ, వీఆర్ నాట్ గాడ్స్, వీఆర్ ది ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ రీప్రొడక్షన్ అంతే. గాడ్ హెస్ క్రియేటెడ్ మేల్ ఫీమేల్ నాట్ ఓన్లీ ఇన్ హ్యూమన్ స్పీషీస్, యానిమల్స్, ప్లాంట్స్, సీ క్రియేచర్స్ అన్నిటిలోని మేల్ ఫీమేల్ ఎందుకు పెట్టారంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ రీప్రొడక్షన్. మగవాడికి అంటే అమ్మాయి అంత అన్మెచ్యూర్డ్గా అంటే మరి ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అదే పెయిన్ వాళ్ళ ఫాదర్ కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే ఓకేనా? వాళ్ళ బ్రదర్స్ ఎవరిని ఉంటే ఎక్స్పీరియన్స్ చేస్తే ఓకేనా? నేను ఎందుకు ఇంతగా మాట్లాడుతున్నా అంటే దీస్ ఆర్ యూజ్లెస్ టాపిక్స్ బేసికల్లీ. ఎగ్జాక్ట్లీ. నౌ వీఆర్ అన్ ఎరా వేర్ వీఆర్ ఫైటింగ్ కంపీటింగ్ విత్ ది టెక్నాలజీ, లా అని, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అని, స్పేస్ ఎక్స్ అని ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నాం, రైట్? ఈ టైప్ ఫూలిష్ కాన్వర్సేషన్స్ మా గ్రాండ్ మదర్కి 13 members అండి చిల్డ్రన్. ఆమె ఎప్పుడు చెప్పలేదు. ఈ టైప్ ఆఫ్ ఫూలిష్ కాన్వర్సేషన్స్ మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా ఒక విమెన్ చేశారు, ఆవిడ నోట్లో ఎప్పుడు వినలేదు. సరోజిని నాయుడు ఆమె ఉమెన్, ఆమె నోట్లో ఎప్పుడు వినలేదు. వాట్ డూ యూ గెట్ బై మేకింగ్ దీస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్? అంటే మగవాడికి ఫిజియలాజికల్గా బయలాజికల్గా ఏమి ఉండవు అని వాళ్ళు అనుకుంటున్నారా? ఒకసారి ఇట్లాంటి స్టేట్మెంట్ చేసే ఆడవాళ్ళు బేసిక్గా వాళ్ళ ఇంట్లో ఫాదర్స్ అండ్ బ్రదర్స్తో ర్యాప్ ఉండదేమో. ఒకసారి కూర్చోబెట్టి అడిగితే తెలుస్తుంది. డాక్టర్స్లో గైనకాలజిస్ట్ అనే ఒక డిపార్ట్మెంట్ ఎలా ఉందో మెన్ కోసం కూడా మెన్ స్పెషలిస్ట్ డాక్టర్ అని ఒక కేటగిరీ ఎందుకు పెట్టారు? పని లేక. దాన్ని ఒక సైన్స్గా ఎందుకు టీచ్ చేస్తున్నారు? బోత్ మెన్ అండ్ ఉమెన్ హ్యాస్ ఈక్వల్ ప్రాబ్లమ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి ఆ విషయం మీ ఫాదర్ మీతో ఓపెన్గా డిస్కస్ చేయకపోతే సొసైటీ తప్పే ఉంది. అంటే కొన్నిసార్లు నేను విన్నా మగవాళ్ళకు కూడా పురిటి నొప్పులు బాగా తెలియదు, ఇలా చాలా ఎక్కువ పెయిన్ ఉంటుంది, తెలుసుకోవాలి అని. పీరియడ్స్ కూడా ఈ మధ్య రష్మిక మందన్న పీరియడ్స్ గురించి మాట్లాడారు, ఇంతకు ముందు పురిటి నొప్పుల బాధల గురించి మాట్లాడారు. ఏంటి ఈక్వల్ అనేది ఆడవాళ్ళే మళ్ళీ మాకు ఇది ఈ నొప్పి ఉంది ఆ నొప్పి ఉంది ఇలా చెప్పడం కూడా మళ్ళీ ఆడవాళ్ళే అంటే ఈక్వల్ ఏముంది అనేది ఒక థాట్ అనమాట. ఈ టాపిక్ అండి బేసిక్గా ఇది కూడా చెప్తున్నాం కదా, అంటే పిచ్చి పిచ్చి టాపిక్ అని మాట్లాడే వాళ్ళకి కూడా ది ల్యాక్ ప్రాపర్ పేరెంటింగ్. 100% దీస్ పీపుల్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఈజీలీ. పురిటి నొప్పుల బాధ మగవాడికి తెలియాలి అంటున్నారు. మగాడికి ఎలా తెలుస్తుంది అంటున్నాను. ఇట్ ఈస్ ఎ సిస్టమ్ విచ్ ఇస్ క్రియేటెడ్ బై గాడ్ ఇన్ అ విమెన్, నాట్ ఫర్ మెన్. తెలుసు ఉమెన్కి పెయిన్ వస్తుందని తెలుసు. లోపల వైఫ్ లేబర్ పెయిన్స్ పడుతుంటే బయట ఉన్న హస్బెండ్ తిండు, బిడ్డ ఎలా పుడుతుందా, భార్య ఎలా ఉంటుందా, చాలామంది డెలివరీ టైంలో చనిపోతారు, దేవుడు నా భార్యని బిడ్డను కాపాడని. అదే మగాడు బయట ఏడుస్తూ కూర్చుంటాడు.
ఆ విషయం నీకు తెలియదు అంటే నీ ఫాదర్ నీ మదర్ నేను సరిగ్గా పెంచలేదని దాని అర్థం. లైఫ్ అంటే ఏంటో నీకు చెప్పలేదని దాని అర్థం. ఎమోషన్స్ వాల్యూ నీకు తెలియదని దాని అర్థం. మగవాడు భరించలేకే కదా జీవితాంతా భార్య బిడ్డలు నెత్తిమ పెట్టి చూసుకుంటాడు. ఇఫ్ యూ గో ఆన్ టు ద రోడ్ అండి, కూలి పని చేసేవాడు కూడా వచ్చిన పైసలతో రోజు తాగిపడిపోతాం సంపాదించట్లా. టేక్ ఏ బస్ కండక్టర్, రైల్వే డ్రైవర్ని చూడండి, నైట్ షిఫ్ట్లో పని చేస్తున్నారు. వచ్చిన శాలరీతో నా భార్య బిడ్డలను పోషించాలని వీడి హెల్త్ రిస్క్లో పెడుతున్నాడు, మధ్యలో హార్ట్ అటాక్ వచ్చి పోతున్నాడు. మరి ఇవన్నీ ఏంటి? సోషల్ మీడియాకో లేకపోతే స్టేజ్ ఎక్కువ పిచ్చి పిచ్చిగా మాట్లాడే మెన్ ఉమెన్ ఇద్దరికి కూడా వాళ్ళు ఏంటంటే దే ఆర్ టోటల్లీ సైకలాజికల్లీ డిస్టర్బ్డ్ పీపుల్. కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేస్తే ఫస్ట్ ఒక ఫోకస్ మీద పడుతుంది. ఇది తప్పమ్మా అని చెప్పేవాళ్ళు లేరు అక్కడ. ఇంట్లో ఎవరు చెప్పాలి? మళ్ళీ అదే చెప్తున్నాను, చెప్తా స్కూల్లో టీచర్ చెప్పాలి. ఇప్పుడు ఆ కాలేజీలు కూడా చాలా దరిద్రంగా తయారని. వాళ్ళకి ఎంత సెన్స్ లేకుండా కొన్ని కాలేజెస్ ఉన్నాయో. ఫేర్వెల్ ఫంక్షన్స్లో సినిమాలో ఉన్న ఐటమ్ సాంగ్స్కి డాన్స్ రిహార్సల్ తెప్పించి దీస్ ఈడియట్స్ ప్రిన్సిపల్స్ అండ్ డీన్స్ ఫ్రంట్లో కూర్చుని బోత్ మెన్ అండ్ ఉమెన్ ఆ కాలేజ్ అమ్మాయిలు ఆ రాజమండ్రి సాంగ్ ఇవి ఉన్నాయి కదా, ఆ సాంగ్స్కి వాళ్ళు స్టేజ్ మీద డ్యాన్స్లు వేస్తుంటే ఈ ఈడియట్స్ ప్రిన్సిపల్స్ డీన్స్ క్లాప్స్ కొడుతున్నారు. నువ్వు నీ కాలేజీలో సిస్టమ్ డిసిప్లిన్ చెప్పవా? మీరు చూడండి కాలేజ్ ఫేర్వెల్ ఫంక్షన్స్ అని మీరు యూట్యూబ్లో కొట్టండి, ఏ సాంగ్స్ వస్తున్నాయి అప్పుడు. అంటే తప్పేముంది అందులో? ఐటమ్ సాంగ్కి కాలేజ్ స్టూడెంట్స్ డ్యాన్స్ చేయటం ఏంటండి? సాంగ్ అది నువ్వు కాలేజీలో నేర్పక్కర్లేదు కదా. వై ఏ పర్సన్ స్టెప్స్ ఇంటూ ఎడ్యుకేషన్ సిస్టమ్? బుక్స్ చదివేసి ఇష్టం వచ్చినట్టు ఐటమ్ సాంగ్ డ్యాన్స్ చేయడం కాదు కదా. నేను అదే అంటున్నాను, తప్పే ఉంది అని అడుగుతున్నారు కదా. దెన్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎ బెటర్ సొసైటీ. యూ షుడ్ నెవర్ ఎక్స్పెక్ట్ ఎ బెటర్ సొసైటీ. ఒక క్రైమ్ లేని సొసైటీని, ఒక డిసిప్లైన్ సొసైటీని ఎక్స్పెక్ట్ చేయకు. ఒకప్పుడు సిస్టమ్ ఎందుకు బాగుండేది? ఇంట్లో తండ్రి భయం ఉండేది, లేదా స్కూల్లో టీచర్ భయం ఉండేది. కొడతారు తిడతారని కాదు, దే ట్రైన్డ్ యూ ఇన్ సచ్ ఎ డిసిప్లైన్డ్ వే. నువ్వు ఒక సినిమాలో ఎవడో ఎక్కువ కలెక్షన్ కోసం ఐటమ్ సాంగ్ రాసి హాఫ్ న్యూడ్ డ్రెస్సులు వేసి డ్యాన్సులు చెప్పించిన పాటని నువ్వు సరస్వతి నిలయం అంటారు. తప్పేంటని అడుగుతున్నావు. ఇప్పుడు చెప్తున్నా, కాలేజ్ అంటే సరస్వతి నిలయం, అది గుడితో సమానం. నువ్వు తీసుకొచ్చి ఐటమ్ సాంగ్స్కి అమ్మాయిలకి అబ్బాయిలకి నువ్వు ట్రైనింగ్లు ఇచ్చి స్టేజ్ మీద డ్యాన్సులు చేపిస్తావా? దానికి మళ్ళీ విమెన్ ప్రిన్సిపల్, మెన్ ప్రిన్సిపల్, కాలేజ్ డీన్లు ఫ్రంట్ రోలో కూర్చొని క్లాప్స్ కొట్టడమా? అది సరస్వతి నిలయమా లేకపోతే క్లబ్బా? అది ఈ వ్యవస్థ బాగాలేదు. ఇంట్లో అతికారము, రైట్? ఇంకా ఇది ఏమవుతుంది అంటే ఈ స్టేట్మెంట్ రైట్, ఈ స్టేట్మెంట్ రాంగ్ అని తెలుసుకునే వివేకం అనేది కూడా లేదు చాలా మందిలో. చాలా మంది అంటే ఈ బ్యాచ్లో నేను చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ. ఏ రోజైనా స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ సాక్షాత్తు సరస్వతి నిలయం. అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నది చెప్పడం కాదు, సంస్కారం అనేది అది నేర్పుతారు. గురుకులాలు సాక్షాత్తు సరస్వతీదేవి చదువులు తల్లి వచ్చి అక్కడ కూర్చుంటుంది. నువ్వు అక్కడ ఐటమ్ సాంగులకి నువ్వే ట్రైనింగ్ ఇచ్చి దీనికోసం మళ్ళీ లక్షల ఫీజులు తీసుకొని తప్పేంటి అని అడిగారు. కాబట్టి నేను బీయింగ్ అడ్వకేట్ నేను చెప్తున్నా, ఇక్కడ ఐటమ్ సాంగ్ అయినా నార్మల్ సాంగ్ అయినా డాన్స్ వేసేది ఆ అమ్మాయే. అవును, ఇక్కడైనా అమ్మాయి పర్ఫామ్ చేస్తుంది, అక్కడైనా అమ్మాయి పర్ఫామ్ చేస్తుంది. చూసే దాంట్లో తప్పు ఉందని అంటారు వాళ్ళు. చూసే దాంట్లో కాదు, అది చేసే పనిలో తప్పు ఉంటుంది. సార్ క్యాబరే డ్యాన్స్కి భరతనాట్యానికి ఒకటే మీనింగ్ కాదండి. క్యాబరే డాన్స్ అంటే క్లబ్లో బట్టలు ఎప్పుకుని చేసేదాన్ని క్యాబరే డాన్స్ అంటాం. భరతనాట్యాన్ని సాక్షాత్తు శివుడి ముందు చేసేదాన్ని భరతనాట్యం అంటాం. ప్రతి దానికి డ్యాన్స్లో కూడా ప్రతి మూమెంట్కి ఒక భావం ఉంటుంది, ప్రతి స్టెప్కి ఒక భావం ఉంటుంది. మీరు కావాలంటే ఏ కొరియోగ్రాఫర్ని అన్నా అడగండి, లేకపోతే ఏ నాట్య మండలి కన్నా ఇల్లు అడగండి, ఆ డ్యాన్స్లో ఉన్న ప్రతి ముద్రకి ఒక మీనింగ్ ఉంటుంది. అది కాలేజీలో ఈ చెత్త అంటే కమర్షియల్ అయిపోయింది. చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు, చేయించడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. సో కాలేజెస్ ఆర్ నాట్ రెస్ట్రిక్టింగ్ ఎనీథింగ్, పేరెంట్స్ ఆర్ నాట్ ఇంటే గుడ్ పేరెంటింగ్. అది ఇంకా ఇలాంటి స్టేట్మెంట్స్. ఇప్పుడు పీరియడ్స్ పెయిన్స్ మగవాడు ఫేస్ చేస్తే కదా, అంటే ఏ మగాడు ఫేస్ చేయాలి? నీతో యాక్ట్ చేసిన మేల్ స్టార్స్ ఫేస్ చేస్తే బాగుంటుందా? లేకపోతే మీకు అవకాశాలు ఇచ్చిన డైరెక్టర్స్ ఫేస్ చేస్తే బాగుంటుందా? ఇంట్లో మీ ఫాదర్ ఫేస్ చేస్తే బాగుంటుందా? సొసైటీలో ఏ మగాడు? ఇదే మాట నేను ఇండిపెండెంట్గా ఏదైనా ఒక ఉమెన్ గురించి అన్నానంటే రేపు పొద్దున్న ఆఫీస్ దగ్గరికి ఎక్కడెక్కడికో వస్తారు ఇంకా బ్యాచ్ల కింద. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. బిఫోర్ యూ స్పీక్ సంథింగ్ ఇన్ పబ్లిక్, మనం బయటకు వచ్చినప్పుడు బట్టలు వేసుకుని ఎంత జాగ్రత్తగా వస్తామో అలాగే నాలికకి కూడా కొంచెం దానికి రెస్పాన్సిబిలిటీ నేర్పాలి ఫస్ట్. మనం అనేస్తే ఈ రోజుతో పోతాయి, కానీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ రోజు ఆ షోలో ఆవిడ మాట అన్నది కదా, ఇంక ఇదే ఒక ట్రెండ్ కింద 100 మంది అమ్మాయిలు 1000 మంది అమ్మాయిలు. అరే మగాడికి ఏం పని పట్టింది? మగాడికి ఏం కావాలంట? బయలాజికల్గా నేను చెప్తున్నా, బీయింగ్ ఎ మెన్ నేను చెప్తున్నా, విమెన్కి ఇంకా ఒక రెగ్యులర్గా ఒక డేట్ టైం అనేది ఉంటుంది మెచ్యూర్ అయిన తర్వాత. కొత్తగా మెచ్యూర్ అయిన అబ్బాయిలకి అది కూడా ఉండదు. బికాజ్ ఇట్స్ పబ్లిక్ షో. నేను ఒక పరిధి దాటి చెప్పలేకపోతున్నాను. వాళ్ళ ఇంట్లో ఆమె ఫాదర్ కూడా తెలుసు, అతను కూడా ఏజ్లోని దాటొచ్చాడు కాబట్టి, కానీ ఎప్పుడు మెడలో బోర్డు వేసుకుని తిరగడు నాకు ఈ ప్రాబ్లం ఉంది అని. ఇట్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం.
ఇట్ ఈస్ ఎ సిస్టమ్ విచ్ ఈజ్ మేడ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ బై గాడ్ బయలాజికల్గా, రైట్? దీన్ని పెద్ద టాపిక్ చేసి 10 మంది క్లాప్స్ కొడతారని స్టేట్మెంట్స్ ఇవ్వడమే చండాలం యాక్చువల్గా.